ఇంటర్నెట్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో వింటున్న ఒక్క రెమెడీ ఏంటి అంటే రోజ్మెరీతో మీ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, రోజ్మెరీతో మీకు అన్ని బాగా అయిపోతాయి అనేసి. సో రోజ్మెరీ అన్నది నిజంగానే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, మరి రూట్ స్ట్రెంథెన్ చేయడానికి, మనకి ఓవరాల్ హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో మమా ఎర్త్ వాళ్ళు రోజ్మెరీ రేంజ్ అనేది లాంచ్ చేశారు. రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అండ్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇది కోంబో ఇలా ఉంటుంది, బ్యూటిఫుల్ లావెండర్ కలర్ కోంబో అనమాట. ఇది వచ్చేసి ఇందులోని రోజ్మెరీ అండ్ మెంతి దానా ఉంటుంది, మెంతులు అనమాట. రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజెస్. హెయిర్ ఫాల్ ఓన్లీ రూట్స్ నుంచి కాదు, హెయిర్లో కూడా బ్రేకేజ్ వస్తుంది కదా, దాన్ని కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. అంతేకాకుండా రోజ్మెరీ స్టిమ్యులేట్స్ హెయిర్ గ్రోత్, మెంతి దానా హెల్ప్స్ కంట్రోల్ హెయిర్ ఫాల్, జెంటలీ క్లెన్జెస్ అనమాట. ఈ రెండింటితో పాటు ఇంకా ఏవో కూడా వచ్చాయి, ఇవి రెండు ఫస్ట్ ట్రై చేద్దామని ఇది తెప్పించాను. స్మెల్స్ అమేజింగ్ అనమాట, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను మీకు అక్కడ చూపిస్తాను, ఇక్కడ మీకు స్మెల్ కూడా చూపించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇట్స్ లైక్ ట్రాన్స్పరెంట్ లాగా ఉండే షాంపూ అనమాట. జస్ట్ మీకు కనిపిస్తుందని చూపిస్తున్నాను అంతే. కండిషనర్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, చాలా చాలా కొంచెం క్వాంటిటీలో సరిపోతుంది. సో మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అనమాట. యూ ఆల్ నో మమా ఎర్త్ ఈజ్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా మొక్కలు కూడా నాటుతూ ఉంటారనమాట. మనం పర్చేజ్ చేసిన ప్రతిదానికి ఒక ప్లాంట్ అనేది నాటుతారు. దాంతో పాటుగా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. మమా ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లోని ఈ కూపెన్ కోడ్ శిరీష 2023 అనే కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అది ఈ రోజుది ఇంపార్టెంట్ అప్డేట్. సో పర్చేజ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నేను నా 5 సంవత్సరాల యూట్యూబ్ జర్నీలో ఒక వ్లాగ్ది ఇంట్రో ఎంత ఎర్లీగా తీయలేదన్నమాట. అంటే ఈ వ్లాగ్ ఎప్పుడు నేను తీస్తున్నానంటే సెప్టెంబర్లో తీస్తున్నాను, అండ్ మీరు అక్టోబర్లో ఈ వ్లాగ్ అన్నది చూస్తారు. ఎందుకంటే ఈరోజు నిన్న రాత్రే మేము ఒక ట్రిప్ కోసం టికెట్స్ అనేవి బుక్ చేసాము. ఆ ట్రిప్ ఏంటి అయి ఉంటుంది, ఏ కంట్రీ అయి ఉంటుంది? ఎస్, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఏ కంట్రీ అయి ఉంటుంది అన్నది వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐఎమ్ సూపర్ 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 ఎక్సైటెడ్ అనమాట. అంటే లాస్ట్ టైము మేము వెళ్ళింది బ్యాంకాక్కి, ఆ మధ్యలో క్రూజ్ వెళ్ళాం కదా. అంతే, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వెళ్తే బాగా అనిపిస్తుంది కదా, మనకి కూడా కొంచెం ఒక మోటివేషన్ వస్తుంది, ఏదైనా పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, లైఫ్ మీద ఒక మంచిగా ఫీలింగ్ వస్తుంది. సో లాస్ట్ టైం మేము వెళ్ళింది బ్యాంకాక్ ట్రిప్. బ్యాంకాక్ది నేను మీకు గుర్తుంటే అన్ని వ్లాగ్స్ చేశాను, మీరు ఐ బటన్లో ఆ వ్లాగ్స్ కూడా ఇస్తాను, మీరు తప్పకుండా చూడొచ్చు. ఆ టైంలో అయితే నేను చాలా 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 బాగా వ్లాగ్స్ తీసేదాన్ని కంపేర్ టు ఇప్పుడు. అప్పుడు చాలా ప్యాషనేట్ గా ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అన్నది నేను మీ అందరితో షేర్ చేసేదాన్ని, భయం కూడా లేదు. అప్పుడు చాలా తక్కువ మందే చేసేవాళ్ళు కాబట్టి ఒక ప్రౌడ్గా, చాలా హ్యాపీగా, చాలా గర్వంగా తీసేదాన్ని అన్నమాట. ఇప్పుడు అలా తగ్గిపోయింది. బట్ ఈ ట్రిప్ ఏదైతే ఉందో అది నేను మొత్తం షూట్ చేయాలి, మీ అందరితో మంచి మంచి బ్లాగ్స్ షేర్ చేయాలి, మీకు అలా ఫీలింగ్ రావాలి. మీరు కూడా నాతో పాటు ఆ కంట్రీ ఏదైతే ఉందో అదంతా తిరుగుతున్నారన్న ఫీలింగ్ రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి ఇందులో అంటే, నా దగ్గర అస్సలు డబ్బులు లేని టైంలోనే నేను ఇప్పుడు వెళ్తున్నాను. మొన్న నేను నా కెమెరా కొనిసాను అనమాట. కెమెరాకి ఆల్మోస్ట్ 40,000 ఖర్చు అయింది. ఇప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. మీకు గుర్తుంటే లాస్ట్ మంత్ కూడా నేను అస్సలు వీడియోస్ తీయలేదు, ఏ విధంగానూ ఓవరాల్లీ డబ్బులు లేవు అనమాట. సో నా అకౌంట్లోని 500-600 అంతే. మా చెల్లి గారిని 10,000 అప్పడుదాం అనుకుంటున్నాను, ఇంకా ఎప్పటికైతే అడగలేదు. లెట్స్ రేపు ఎల్లుండి అడిగి కొంచెం షాపింగ్ చేయాలి, కొంచెం మంచి బట్టలు అని వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐఎమ్ సూపర్ 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 ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఇప్పుడు ఆ కంట్రీకి వీసాకి అప్లై చేయాలన్నమాట. వీసాకి అప్లై చేయాలంటే వాళ్ళకి ఏవో డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్లో మాత్రమే ఫొటోస్ తీసుకోవాలంట. నాట్ లైక్ మన రెగ్యులర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దానికి వ్యాలిడ్ కాదంట. సో మా ఆయన నాకు రెడీ అవ్వమని చెప్పారు. ఇప్పుడు మేము రెడీ అయ్యి మేము 4 వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆ కంట్రీకి తగ్గట్టుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకొని వీసా అప్రూవల్స్ కోసం పంపించాలన్నమాట. సో అది నేను మీతో ఎప్పటి నుంచో షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేస్తాను. నా కంట్రీ ఏంటి అనుకుంటున్నారు, కామెంట్స్లో రాశారా లేదా? అండ్ మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. ఓకేనా?
వీసాకి అప్లై చేసే ముందు గ్యారంటీగా ఆ కంట్రీ వెబ్సైట్లోనే మీరు చూడాలన్నమాట ఏ డైమెన్షన్స్లో ఫొటోస్ కావాలి అని చెప్పి. ఆ డైమెన్షన్స్లో ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేసి మేము ఫోటో స్టూడియోకి వెళ్ళాం. కొన్ని కంట్రీస్ ఏంటి బ్లూ బ్యాక్గ్రౌండ్ కావాలంటే, కొన్ని వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే దానికి తగ్గట్టుగా మన ఫొటోస్ అన్న తీయించుకోవాలి. ఓన్లీ కెమెరా చూడాలి, మాకు కాదు. అలా కొంచెం కొంచెం Why don't you just ask ChatGPT to make the planner? We already asked and they already engage ichadu ChatGPT. Very good, I liked it. Yeah. I asked within Kuala Lumpur also it is given. అండ్ మేము వీసాకి వచ్చేసి మనం కూడా అప్లై చేసుకోవచ్చు అండి, అందులో ఏం ప్రాబ్లం లేదు, ఈజీ ప్రాసెస్సే. బట్ కొన్నిసార్లు మనం అప్లై చేసినప్పుడు ఏంటి రిజెక్ట్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మేము వాళ్ళకి చెప్పే వీసా అప్లికేషన్స్కి మంచి మంచి వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఏ వెబ్సైట్ అన్నది మేము చేసామన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ దానికి వచ్చేసి నేను చేశాను అనమాట. అండ్ మాకు 1 వీక్ పట్టింది వీసా రావడానికి. వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హోటల్ బుకింగ్ అనమాట. మనం హోటల్ ఏదో ఒకటి బుక్ చేస్తే కానీ వీసాకి అప్లై చేయలేము. సో booking.comలో ఏదైనా హోటల్స్ అన్నది మీరు బుక్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. మనకి ఆ కంట్రీలోకి వెళ్ళే ముందు ఆ కంట్రీకి చెప్పాలి కదా, మనం అక్కడికి దిగిన తర్వాత ఎక్కడ ఉంటామన్నది చెప్పిన తర్వాతే వాళ్ళు వీసా అన్నది మనకి ఇస్తారు. అందుకోసం booking.comలో మేము ర్యాండమ్గా ఒక హోటల్కి బుక్ చేసుకున్నాము. బట్ ప్రాపర్గా ఏవేవి బుక్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కూర్చుని బుక్ చేసుకుంటాం అనమాట. అంటే ఏ 2 days ఎక్కడెక్కడ ఉండాలి, ఏంటంటే ఆ కంట్రీలో ఏ సిటీస్ ఉన్నాయి కదా అవన్నిటికీ వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నాం. అగోడాలో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి హోటల్స్ కోసం. booking.com ఒకటి, అగోడా ఒకటి చాలా బాగుంటాయి. మేక్ మై ట్రిప్లో వీటిల్లో కూడా చేసుకోవచ్చు. బట్ మాకు అగోడాలో అన్నిటికన్నా మంచి డీల్స్ దొరికాయి అనమాట. రివ్యూస్ చదవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మేము అంత ఫేవర్ కాదనమాట ఎయిర్బిఎన్బీస్కి. వీఆర్ మోర్ ఇంటూ హోటల్స్ అనమాట. ఎయిర్బిఎన్బీస్ అంటే సంతోష్కి ఎందుకు ముందు నుంచే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండదు, కొంచెం ఆయనకి భయం అనమాట. అది ఏ ఏరియాలో దొరుకుతుందో, మనకి ఆ ఏరియా తెలియదు కదా, మనం ఎక్కడ ఉంటామో తెలీదు, అండ్ ప్రాపర్గా ఉంటుందో లేదో అవన్నీ మాకు కొంచెం భయము. పిల్లలతో వెళ్తున్నప్పుడు హోటల్ అనుకోండి, ఒక రిసెప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. సో ఒక సేఫ్టీ పర్పస్లీ బెటర్ వస్తుంది అని మా ఫీలింగ్ అనమాట. ఇది వచ్చేసి మరి వారం వీక్ తర్వాత ఈరోజు మీరు చూసిన వ్లాగ్ మొత్తం ఆల్మోస్ట్ అక్కడ షూట్ చేసిన ఒక 15-20 రోజులు ఇది ఫుటేజ్ అనమాట. సో అన్ని డ్రెస్సులు నేను మోర్ ఆఫ్ ఫ్లోరల్ డ్రెస్సులు ఈసారి తీసుకున్నాను. ఇట్స్ లైక్ వింటర్ వైబ్స్ లాగా వస్తుంది అని చెప్పి. అండ్ బాగున్నాయి కదా ఈ డ్రెస్సులు అన్నీ. నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అమెజాన్ హాల్ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు అందులో చూస్తే కూడా మీకు ఈ డ్రెస్సెస్వి లింక్స్ అన్నవి దొరుకుతాయి అన్నమాట. లేదు అంటే వేరేగా కూడా నేను లింక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ వేసుకొని వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నా. బాగుంటుంది కదా, సింపుల్, దీని మీద ఏమైనా పడినా కూడా అంతగా కనిపించదు, అందుకోసం దాన్ని పక్కన పెట్టేసా. అండ్ ఫటాఫట్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒకటి కాదు ఎన్ని సర్దాల్సి వస్తుందంటే అన్ని సర్దాల్సి వస్తుంది. మన ఓన్ సంసారం మొత్తాన్ని మోసుకెళ్ళాలేమో అనిపిస్తుంది. లైక్ చెప్తుంటే ఆశయాసం వస్తుంది అనమాట. దాంతోపాటు ఈరోజు కొంచెం స్నాక్స్ కూడా చేసి పట్టుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను. స్నాక్స్లో కూడా కొంచెం చేసి పట్టుకెళ్ళాం అనుకోండి, అక్కడ హోటల్ రూమ్స్లోని ఎక్కడైనా ఆకలి వేసినప్పుడు ఫటాఫట్ తినొచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ ఎక్కువే అనిపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది అనమాట. ఇన్ని డ్రెస్సులు అనేవి నేను పట్టుకెళ్తున్నాను. ఇందులో కొన్ని కొత్త డ్రెస్సులు ఉన్నాయి, కొంచెం పాత డ్రెస్సులు ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ కోంబో లాగా అనమాట. కొన్ని హాఫ్ కొత్త డ్రెస్సులు, హాఫ్ పాత డ్రెస్సులు అలాగ ఉన్నాయన్నమాట. వాటికి ప్రతిదీ కొత్తదే పట్టుకెళ్ళాలని నేను అనుకోవట్లేదు. సో ఇలా సర్దేసుకున్నాను. నా ఒక సూట్ కేసు, ఇంకో సూట్ కేసులోనే మిగిలినవన్నీ పెట్టేస్తాను అనమాట. లైక్ నైట్ డ్రెస్సులు, ఇన్నర్స్, మేకప్ సామాన్లు, తర్వాత ఈ బ్రష్లు అలాంటివన్నీ ఇంకొక సూట్ కేసు ఉంది నాది. ఆ సూట్ కేసులో పెట్టేసుకుంటాను అనమాట. సో
నాకు ఆ రోజైతే ఈ ప్యాకింగ్ చేస్తున్న రోజైతే సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది నా బాడీలో. నాకు కడుపు నొప్పి, నడుము నొప్పి, ఏవేవో బీభత్సమైన బ్లోటింగ్ అలా ఏంటేంటో జరిగిపోయిందనమాట. ఆ రోజు ఏం తినేసానో ముందు రోజు రాత్రి నాకు గుర్తు కూడా లేదు. బట్ మస్తు చాలా డిఫరెంట్గా అనిపించింది నా పొట్ట లోపల. సో అదనమాట ప్యాకింగ్ ఇవన్నీ. అండ్ ఎన్ని డేస్ ముందు రెడీ చేసినా ప్లానింగ్ చేసినా నేను మాత్రం లాస్ట్ రోజే సర్దుతాను. అది నాకున్న ఒక భయంకరమైన జబ్బు అనమాట. ఏం చేయను. ఈలోపు యూట్యూబ్లో ఎవరివో వీడియోస్ చూసుకుంటున్నా. ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ రోజుల్లో మనకి చాలా కంఫర్టబుల్గా మనకి అన్ని వీడియోస్ ఛానల్స్ అన్నీ వీడియోస్లో చూడొచ్చు. అసలు ఆ కంట్రీ కల్చర్ ఏంటి, ఆ కంట్రీలో ఏంటి పనికి వస్తుంది, ఏంటి పనికిరాదు, మనం ఎలాంటి వేసుకోవాలి, అవన్నీ మనం చూడొచ్చు. కొంత నాలెడ్జ్ వస్తుంది. సంతోష్కి అసలు ఇష్టం ఉండదు ఏది చూడడానికి, కానీ నాకు మాత్రం అలా సర్ప్రైజింగ్గా ఎక్కడికి వెళ్ళాలనిపించింది అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో కొంచెం నాలెడ్జ్ ఉన్నది ఉండాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఊరికి పట్టుకెళ్ళడం కోసం వచ్చేసి నేను ముడి మిక్స్చర్ చేస్తున్నాను. ఇందులో బోల్డ్ అని జీడిపప్పు, ఉప్పు, కారం అన్ని రకాలు వేసి, కరివేపాకు, తర్వాత చాట్ మసాలా అన్నీ యాడ్ చేసి ఇవి చేశాను. దాంతోపాటుగా గోధుమ పిండి బిస్కెట్స్ చేస్తున్నాను. అండ్ హోటల్ రూమ్లో రాత్రి ఎప్పుడైనా ఆకలేసిన టకాటక్ ఒక తింటే అయిపోతుంది. ఈ రెండు చేసి పట్టుకెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ వ్లాగ్ చూస్తే చాలదు, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఏం కొనుక్కున్నావు చూపించు. ఆ మిల్క్ షేకా, హర్షిస్దా, నాకు ఒక సిప్ ఇస్తావా? ఇదేంటి కొన్నావు? ఇదేంటి తెలుసా మీకు? పెన్సిల్ ఎరేజర్. ఇవి రెండు ఎరేజర్. పెన్సిల్ ఎరేజర్ కానీ నేను పేరు మర్చిపోయాను పేరు చెప్పడం. ఓ అవునా? నాకు ఒక సిప్ ఇవ్వు. ఫస్ట్ నువ్వు టేస్ట్ చూడాలా అని చెప్పు. యమ్మీ. ఇది నేను చేయలేదే. లైక్ కాఫీ. ఓ షుగరీ, ఎక్కువ తీపి, బాలే. రేపు వెళ్తున్నాం అంటే ఈరోజు నేను ఫేషియల్కి బుక్ చేసుకున్నాను. ఇందాకలా అర్బన్ క్లాప్లో ఫేషియల్కి బుక్ చేసుకున్నాను. వాళ్ళు అరౌండ్ 1800 తీసుకున్నారు. కానీ ఎంత బాగా చేశారంటే లైక్ నెక్స్ట్ లెవెల్. ఏదో గ్లో ఫేషియల్ అంట. నా మొహం ఎంత గ్లో వచ్చిందో తెలియదు, కానీ మస్తు రిలాక్స్ అయిపోయింది. ఫుల్ బీపీ, చేతులు అన్నీ నొక్కితే అబ్బా నేను ఇంత పెయిన్లో ఉన్నానా, ఎంత హాయిగా అనిపించింది అంటే అంత హాయిగా అనిపించింది. ఈ 10 రోజులు ఏం వీడియోలు షూట్ చేయలేదు, ప్లాన్ చేయలేదు. లైక్ పిల్లలకి ఎగ్జామ్స్ కదా, ఫుల్ బిజీ దాంట్లోనే ఉన్నాను. ముందు ప్రీ షూట్ అయితే చేయలేదు. నాకు తెలీదు మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ వచ్చేస్తుందో ఏంటో అనేసి, అదనమాట. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఫైనలీ 10 రోజులు ఏం వంటలు గింటలు చేయక్కర్లేదు, స్కూల్కి మార్నింగ్ బాక్సులు కట్టక్కర్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ చూడడం, తినడం, రెస్ట్ తీసుకోవడం. సో అది ఈరోజు ఈ బ్లాగ్. నేను బోల్డ్ అని వీడియోస్ షూట్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? టాటా, బాయ్ బాయ్.